ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు కాబోతున్న జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ కోసం సర్వే కొనసాగుతోంది. భూసేకరణపై ప్రభుత్వం పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల భూ పరిహారం ఎకరాకు 6 కోట్లు చెల్లించాలని రైతులు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రస్తుతం భూ సర్వే కొనసాగుతోంది. ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ సర్వేపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణానికి సంబంధించి సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే నేపథ్యంలో కొంత ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి 2009.23 ఎకరాలని పూర్తిగా ఈ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ కోసం అంటే ఎయిర్పోర్ట్ కోసం సేకరించాల్సి ఉంటుంది. అందులో 369 పైచిలకు కొంత ఎకరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉంది. సో మిగతా దాదాపు 1555 ఎకరాల్ని సేకరించాల్సి ఉంది. సో ప్రధానంగా ఈ ఎరోడ్రామ్కి అనుకొని ఉన్న ఒకే ఒక విలేజ్ అనుకుంటా అనే ఒక గ్రామానికి సంబంధించిన 1100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో దాదాపు 880 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 50%కి ఏబో భూములన్నీ కూడా ఈ అనుకుంటా గ్రామానికి సంబంధించినవి పూర్తిగా పోతున్నాయి. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్న రైతులు కొంత ఆందోళనలో ఉన్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, అంటే మీ జీవనాధారం ఏంది భూములకు సంబంధించి? మాకు 10 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి. దీని మీద మా కుటుంబాలన్నీ దాదాపుగా 5-6 కుటుంబాలు మరియు ఒక 10 మంది కూలీల వరకు దీంట్లో పంట ప్రతి సంవత్సరం పోసుకుంటాము. దీని మీద జీవనాధారం ఉంది మాకు. ఎట్లా అంటే మీకు ల్యాండ్కి సంబంధించి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి పోతుందని అయితే చెప్తున్నారు. సో ధర ఏమన్నా చెప్తున్నారా? మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనుకుంటున్నారు? ఎంత ధర ఇస్తే మీరు భూములు ఇస్తారు? ప్రస్తుతానికైతే ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు కానీ ఇతర సిబ్బంది కానీ ఎవరు కూడా రేటు గురించి ఏమీ చెప్పట్లేదు. ఇక మాకు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం 4-5 ఇంతలు రేటు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎంత నడుస్తుంది మార్కెట్ రేట్, ఎంత నడుస్తుంది, మీరు ఎంత డిమాండ్ చేస్తారు? 2 కోట్ల వరకు, ఎకరానికి 2 కోట్ల వరకు డిమాండ్ మేము చేస్తున్నాము. మీ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎంత అవుతుంది మీది? మాది 6 ఎకరాల చిల్లర భూమి ఉంటుంది సార్. మా జీవనాధారం మొత్తం దీని మీదనే. మా తాతల నుంచి మొత్తం భూముల మీదనే బతికినాం. ఇప్పుడు కూడా మేము భూములు, మాకు జాబులు లేవు, ఏం లేవు. చేసుకునేది ఇది భూమి చేసుకొని బతుకుడే. ఎంత అడుగుతున్నారు ఎకరానికి మీరు? కాకపోతే ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్ అయితే మాది 2 కోట్ల దాకా ఉన్నది. మేము కూడా ఒక 2-3 కోట్లు ఇవ్వాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది రైతులకు సంబంధించిన డిమాండ్. అంటే ఈ గ్రామానికి దూరంగా ఉన్న ఈ భూములు ఏవైతే ఉన్నాయో మార్కెట్ రేటు 2 కోట్ల ఎకరం పలుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి 3 ఇంతలు కావాలన్నది ఒక డిమాండ్ ఉంది. సో 3 కేటగిరీల్లో భూములకు సంబంధించిన ధరలు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. రైతులు మాత్రం దగ్గరున్న భూములకు 6 కోట్లు చెల్లించాలన్న ఒక డిమాండ్ ఉంది. కానీ వాస్తవానికి గతంలో ఎయిర్పోర్టు ఎక్కడైతే సేకరించారో దాని ప్రకారం చూస్తే ఆదిలాబాద్ మార్కెట్ వాల్యూ ప్రకారం కొంత చెల్లించే అవకాశం వెసులుబాటు ఉంటుంది. సో తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహిస్తారు. సో ప్రస్తుతానికైతే కొంత కన్ఫ్యూజన్ వాతావరణంతో పాటు ఒక టెన్షన్ వాతావరణం ఉంది భూముల్లో. ప్రస్తుతం ఈరోజు రైతులు ఎవరు కూడా ఈ సర్వే జరుగుతున్న ప్రాంతంలో రైతులు ఎవరు లేరు, అందరు ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఒకరిద్దరు తప్ప భయాందోళనకు గురవుతున్నారు. అందరు కూడా పోలీసుల పహారా మధ్య ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఎందుకు ఇంత చేయాల్సి వస్తుంది అన్నది ఒక విధంగా రైతు కుటుంబాలు కూడా చెప్తున్నాయి. డైరెక్ట్గా సర్వే నిర్వహించండి, ఎంత రేట్ ఇస్తారన్నది చెప్తే సరిపోతుంది. పిఎన్ రిలీజ్ అయిన తర్వాత దానిపైన మాట్లాడాలి. కానీ ఈ విధంగా ఒకసారిగా పోలీస్ బందోబస్తు మధ్య ఇంత సర్వే నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి స్థానికులకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన సర్వే కొనసాగుతుంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మిగతా ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైతులు, నిర్వాసితులంతా కూడా మాత్రం కొంత ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి.